ఘన విజయం సాధించింది. 600 మార్కులకి 595 మార్కులు మన శృతి మరియు గుణసాయి తెచ్చుకోవడం జరిగింది. అదేవిధంగా ముగ్గురు విద్యార్థులకు 594 మార్కులు, ముగ్గురు విద్యార్థులకు 593 మార్కులు, అదేవిధంగా 580కి పైగా మార్కులతో 203 విద్యార్థులకు రావడం జరిగింది. కేవలం ర్యాంకులు, హైయెస్ట్ మార్కులు మాత్రమే కాకుండా ప్రతి స్టూడెంట్ ఇంప్రూవ్మెంట్ అనేది భాషలో లభిస్తుంది అన్నదానికి సాక్ష్యం ఈసారి వచ్చిన మార్క్స్ యావరేజ్ 520 మార్క్స్. ఈ మార్కులు, ఈ విజయాలు ఈసారి సాధించడానికి ముఖ్య కారణం మన స్టాఫ్, పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్. స్టాఫ్ లో మన టీచింగ్ స్టాఫ్ అవ్వచ్చు, నాన్ టీచింగ్ స్టాఫ్ అవ్వచ్చు, మన అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ అవ్వచ్చు, వాళ్ళందరూ శ్రమ, వాళ్ళందరూ ఎడ్యుకేషన్ మీద వాళ్ళకున్న కమిట్మెంట్, వీళ్ళందరూ కష్టపడి పనిచేస్తున్నప్పుడు మీ పేరెంట్స్ మా మీద పెట్టుకున్న నమ్మకం, వాళ్ళు మాకిచ్చే సపోర్ట్, ఇవన్నీ కలిపి స్టూడెంట్స్ కి కేవలం మంచి ఎడ్యుకేషన్, అకాడమిక్స్ లో సక్సెస్ మాత్రమే కాకుండా అవన్నీ వాళ్ళు సాధించడానికి ఒక స్ట్రెస్ ఫ్రీ ఎన్వైరన్మెంట్ అనేది క్రియేట్ చేసి వాళ్ళకి ఇవ్వడం అనేది సాధ్యపడుతుంది. అండ్ ఐ థ్యాంక్ యూ ఆల్ ఫర్ దాట్. ప్రత్యేకంగా చెప్పాలంటే 273 మందికి 100కి 100 మార్కులు మ్యాథ్స్ లో వచ్చాయి. భాష్యం అంటే మ్యాథ్స్ అంటే భాష్యం అన్న నానుడిని ఈసారి మన 273 మంది స్టూడెంట్స్ మళ్ళీ ప్రూవ్ చేశారు. ఇలాగే ఇప్పుడు వరకు ఎలా అయితే ప్రతి సంవత్సరం సక్సెస్ అవుతూ వచ్చారో మన అందరి స్టూడెంట్స్ ఇక నుండి కూడా అవే సక్సెస్ కంటిన్యూ చేసుకుంటూ వాళ్ళకి నచ్చిన కెరియర్స్ లో ఎక్సెల్ అవ్వాలి. ఫ్యూచర్ భాష్యం యొక్క విజన్ కూడా వాళ్ళకి ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ వాళ్ళ ఓన్ కెరియర్ ఏ పాత్ అయితే చూస్ చేసుకుంటారో వాటిల్లో పూర్తి సపోర్ట్ మేము ఇస్తూ వాళ్ళని అటువైపు సక్సెస్ చేయడం అనేదే మన గోల్. అండ్ దానికి మెయిన్ ఎజెండా ఏంటంటే మన స్టూడెంట్స్ చదువు అయిపోయిన తర్వాత మంచి ఉద్యోగాలు తెచ్చుకోవడం మాత్రమే కాకుండా ఒక 10 మందికి వాళ్ళే ఉద్యోగం ఇచ్చే లెవెల్ కి వాళ్ళు ఎదగాలని చెప్పి మనం ఆశిస్తాం. ఈ ఇయర్ సక్సెస్ జర్నీ మొన్న రిలీజ్ అయిన జేఈఈ మెయిన్స్ మార్కులతో స్టార్ట్ అయ్యాయి. ఆల్ ఇండియా 11th ర్యాంక్ భాష్యం తెచ్చుకుంది. దాంతో పాటు ఇవాళ వచ్చిన మన 595 అవుట్ ఆఫ్ 600 మార్క్స్ తెలంగాణలో. అదేవిధంగా రేపు రిలీజ్ అవ్వబోతున్న ఆంధ్ర ఎస్ఎస్సి మార్క్స్, నీట్ అండ్ జేఈ అడ్వాన్స్ లో కూడా ఇవే సక్సెస్ఫుల్ రిజల్ట్స్ భాష్యం సాధిస్తుందని ఆశిస్తూ థ్యాంక్ యూ.